ఈ దిన వాక్య ధ్యానాంశం కొలస్సీ పత్రిక 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ప్రార్థన చీకటి శక్తుల అధికారము నుండి మనలను విడిపించుచున్నది, దేవుని ప్రసన్నత మరియు మహిమను తెచ్చుచున్నది గనుక చీకటి నుండి వెలుగులోనికి గంభీరముగా నడిచి వెళ్ళెదము. దేవుడు తన రాజ్యం యొక్క నివాసులుగా మిమ్మను చేయుచున్నాడు గనుక ఆయనను స్తుతించండి. మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింపచేసిన యేసుక్రీస్తు మీ ప్రార్థన విని నిశ్చయముగా జవాబిచ్చును. ఆయన మరణము యొక్కయు పాతాళలోకపు తాళపు చెవులను తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. మీరు ప్రార్థించుండగా దేవదూతలు మీ కొరకు దిగివచ్చి సాతాను శక్తులను లయపరచెదరు. ప్రార్థనా పరులైన వారు మాంత్రికులు మరియు మంత్రప్రయోగము చేయువారిని గూర్చి భయపడరు. కారణము అపవాది యొక్క క్రియలను లయపరచుటకే. ఆత్మ స్వరూపియగు దేవుడు రక్తమాంసములు గలవాడే ప్రత్యక్షమాయను. తన శిలువ మరణము ద్వారా సాతాను తలను చితకద్రొక్కెను. లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అననది సత్యము. యాకోబుకు విరోధమైన మంత్రము లేదు, ఇశ్రాయేలుకు విరోధమైన శకునము లేదు. యాకోబు యొక్క మారు పేరు ఇశ్రాయేలు అని మనకు తెలుసు. నేడు మనము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా ఉన్నాము. ఆనాడు తన ప్రజల పక్షమున యుద్ధము చేసిన దేవుడు నేడు మన పక్షమున యుద్ధము చేయుచున్నాడు. నీకు విరోధముగా రూపింపబడుటయే ఆయుధమును వర్ధిల్లదు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు అని ప్రభువు మనకు అధికారం ఇచ్చెను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు అన్నది నిజము. యేసు రక్తమే జయము అను మాటలను ఉచ్చరించుచుండగా అపవాది వణుకుచున్నాడు. దేవుని బిడ్డలారా, జయించు పరిశుద్ధులైనటకు ఎల్లప్పుడూ ప్రార్థన యందు నిలిచియుండుడి. కొలస్సీ 4:2. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. దేవుడి దినవాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.